హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను జడబిళ్ళలు చూపిస్తాను. ఇది మనకి ఒక కస్టమర్ రిఫరెన్స్ పిక్ పెట్టి ఇలా కావాలి అని అడిగారు. ఒకటి అయితే కొంచెం పెద్దగా వస్తుంది, మిగిలినవన్నీ చిన్న చిన్న లోటస్లు వస్తాయి. అవి ఒక 4 వస్తాయి. ఇది మిడిల్లో కొంచెం పెద్దగా వస్తుంది. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. మనం అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయడానికి ట్రై చేస్తాను నేనైతే. మ్యాక్సిమం ఓహెచ్పి షీట్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తా. ఇది కూడా అలానే చెప్పి ఒకటైతే నేను ఆల్రెడీ వీడియో తీయకముందే ట్రై చేశాను, మధ్యలో చూపిస్తాను. కానీ చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ అయితే నేను 1 ఇంచ్ MDF బేస్ తీసుకున్నాను. దానికి ఇట్లా గోల్డ్ కలర్ పెయింట్ వేశాను. మీ దగ్గర ఉంటేనే వేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. చూపించాను కదా, పైన సైడ్ ఇట్లా 2 హోల్స్ పెట్టుకోవాలి. పంచ్ హోలర్ ఉంటుంది కదా దాంతో. అది ఫస్ట్ హోల్స్ పెట్టుకున్నాక మన ఇష్టము, కొంచెం ఏదన్నా సిజర్తో అట్లా కొంచెం పెద్దది చేసుకోవచ్చు రౌండ్. ఈ యూపిన్ ఉంది కదా, అది పట్టేలాగా. యూపిన్ పెద్ద సైజ్ తీసుకున్నానండి. దాన్ని ఇట్లాగా ఫ్లాట్ నోస్ పిల్లర్ సహాయంతో ఇట్లా ఉంచుకోవాలి. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ కొంచెం ట్రై చేయండి. ఇందాక చెప్పాను కదా, ఈ హోల్స్వి కొంచెం పెద్దగా చేసుకొని ఇప్పుడు ఆ యూపిన్ ఉంటుంది కదా, దాన్ని ఇట్లాగా హోల్స్లోకి దూర్చేయాలి. చూడండి ఎలాగ చేశాను, అర్థమవుతుంది మీకు. పైన కుందన్స్ వచ్చే సైడ్ నేను గోల్డ్ పెయింట్ కూడా తక్కువ వేసాను కావాలనే, ఎందుకంటే అవసరం ఉండదు కదా, కుందన్స్ మొత్తం కవర్ అయిపోతాయి కదా, అందుకని. బ్యాక్ సైడ్ అయితే బాగా పెయింట్ వేశాను. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది రిఫరెన్స్ది. నేను ఆల్రెడీ ముందే చేసుకున్నాను, ఎట్లా వస్తుందో చూద్దామని చెప్పి. ఆ యూపిన్ని పెట్టుకున్నాక పైన ఒక లేయర్ లాగా గ్లూ వేయాలండి. ఇవి కొంచెం వీడియో మర్చిపోయాను తీయడం. అది గ్లూ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సైడ్స్కి చిన్న లోటస్ వస్తుంది కదా, వాటి కోసం ఇట్లా లక్ష్మీ కాయిన్ని ఇట్లా కింద మాత్రం ఇట్లా కర్వ్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కొంచెం గ్లూ అప్లై చేసుకొని, ఇది యూపిన్స్లో కొంచెం చిన్న సైజ్ అండి, ఇట్లా స్టిక్ చేసుకొని దీనిపైన కూడా అంతే. మొత్తం గ్లూని ఒక లేయర్ లాగా కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. ఇట్లా మనం ఎన్ని కావాలో అన్నీ ఇట్లా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. గ్లూ డ్రై అయినాకనే మనం కుందన్ స్టిక్ చేయాలి. వెంటనే స్టిక్ చేస్తే అస్సలు మంచిగా రావు. చాలామంది డౌట్ ఇదేనండి. నేను ఐపిన్స్ కూడా పెట్టి దాని మీద కుందన్ స్టిక్ చేస్తాను, మంచిగా వస్తున్నాయని అడుగుతున్నారు. ఒక లేయర్ లాగా వేస్తే మనకి మంచిగా స్టిక్ అవుతాయి కుందన్స్. ఇందాక చెప్పాను కదా వీడియో మిస్ అయిందని, ఇక్కడేనండి గ్లూ ఒక లేయర్లా వేసుకున్నాను. అది నేను మర్చిపోయాను వీడియో షూట్ చేయడము. అది డ్రై అయింది కదా, డ్రై అయినాక మళ్ళీ ఇంకో లేయర్ గ్లూ ఇట్లా అప్లై చేసుకొని ఇప్పుడు కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. మీకు ఇది కొంచెం కష్టంగా అనిపిస్తే నార్మల్ మెథడ్లోనే చేసేయండి. బ్యాక్ సైడ్ నార్మల్గా యూపిన్ స్టిక్ చేసుకొని ఆ యూపిన్ ఊడిపోకుండా మీరు వ్యాక్స్ షీట్ ఉంటుంది కదా, దాంతోనే స్టిక్ చేసేయచ్చు. కాకపోతే నాకేందంటే కొంచెం డిఫరెంట్గా చేయాలి, బాగుండాలి అని చెప్పి నేను మ్యాక్సిమం ఇట్లా కొంచెం కొత్తగానే ఆలోచించి ఇట్లా చేస్తుంటాను. ఇప్పుడు ఒక లేయర్ లాగా ఇవి 8K ఐ షేప్ ఉందండి, పింక్వి. ఇట్లా రౌండ్ అంతా స్టిక్ చేసుకోవాలి. లాస్ట్ వరకు చూడండి, అస్సలు యూపిన్ స్టిక్ చేసాము అని అనిపించదు. లాస్ట్లో అయితే మీకు అర్థమవుతుంది, కుందన్స్ అయితే నీట్గా వస్తాయి. ఇప్పుడు ఒక లేయర్ కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఇట్లా గ్లూ ఇట్లా అప్లై చేసుకుంటూ మళ్ళీ సెకండ్ లేయర్ కూడా పింక్వే కుందన్ స్టిక్ చేసుకోవాలి. మీకు ఈ జడబిళ్ళల్లో ఇంకా ఏదైనా మోడల్స్ కావాలి అంటే మీకు నాకు మెసేజ్ చేయండి. మ్యాక్సిమం ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయడానికి చూస్తాను. జడబిళ్ళల్లో ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను అని కుదరట్లేదు. ఇప్పుడు కూడా ఆర్డర్ వచ్చింది కాబట్టి ఎట్లనో అని ఇంకా షూట్ చేసేసాను. వీడియో కూడా అవుతుంది కదా అని చెప్పి ఇంక ఇట్లా రికార్డ్ చేసుకున్నా. సెకండ్ లేయరు మొత్తం కంప్లీట్ అయ్యాక మళ్ళీ కొంచెం గ్లో అప్లై చేసుకొని మిడిల్లో మాత్రం గ్రీన్వి 8K ఐ షేప్ ఉందని స్టిక్ చేసుకోవాలి. మీరు నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఏదో ఒక కమెంట్ చేయండి, బాగుందనో లేకపోతే ఏదైనా హార్ట్ సింబల్ అయినా ఇవ్వండి. మీకు ఈ రా మెటీరియల్ కావాలి అన్నా, లేదంటే ఇట్లాగా జడబిళ్ళలు కానీ వేరే జ్యువెలరీ ఏమైనా కావాలి అన్నా కింద డిస్క్రిప్షన్లో క్యాటలాగ్ లింక్స్ ఉంటాయండి. జ్యువెలరీది సపరేట్గా ఉంటుంది, రా మెటీరియల్ది సపరేట్గా ఉంటుంది. మీకు ఏది కావాలంటే అందులోకి వెళ్ళి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంటుందండి. మన దగ్గర ఉన్న మోడల్సే కాదు, మీరు ఏదైనా రిఫరెన్స్ పిక్ పెట్టినా దానికి తగ్గట్టు చేస్తాము. మిడిల్లో మొత్తం గ్రీన్వి కుందన్ స్టిక్ చేసాం కదా, ఇప్పుడు మిడిల్లో కొంచెం గ్లో అప్లై చేసుకొని జర్కన్ స్టోన్ ఉంటుంది కదా, అది స్టిక్ చేసుకోవాలి.
ఎప్పుడైనా ఒక రౌండ్ కంప్లీట్ అయ్యాక ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకోవాలండి. షేప్ కరెక్ట్‌గా ఉందా లేదా? కుందన్స్ మొత్తం రౌండ్ కరెక్ట్‌గా ఉందా లేదా? అని మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలి ప్రతి రౌండ్‌కి. అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది. చూసారు కదా! చాలా బాగా వచ్చింది. చూడండి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్‌గా ఉంటుంది చూడడానికి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో ఖచ్చితంగా అందరిలా కాదండి, కొంచెం డిఫరెంట్‌గానే మేక్ చేస్తాను నేను జ్యువెలరీ. ఇప్పుడు సైడ్స్‌కి ఉంటాయి కదా! అవి ప్రిపేర్ చేద్దాం. వీటికి కూడా అంతేనండి. నార్మల్‌గా అయితే లోటస్‌వి మనం ఇట్లా ఓహెచ్‌పి షీట్ మీద స్టిక్ చేసుకొని బ్యాక్ సైడ్ యూపిన్ స్టిక్ చేసి వ్యాక్స్ షీట్‌తో పెట్టుకోవచ్చు. కాకపోతే ఇంక తెలిసిందే కదా! కొంచెం డిఫరెంట్‌గా చేయాలని చెప్పి నేను ఇలా ట్రై చేశాను. కానీ చాలా బాగా వచ్చాయండి ఇవైతే. కాకపోతే కొంచెం లక్ష్మీకాయని కట్ చేసుకోవడం అవి కొంచెం ఒకటి రెండు సార్లు అలవాటైతే మనకి ఎగ్జాక్ట్‌గా తెలుస్తుంది ఎంత కట్ చేయాలి అని చెప్పి. సేమ్ అండి, మనం ఓహెచ్‌పి షీట్ మీద ఎలా స్టిక్ చేస్తామో అలానే ఫస్ట్ 8K ఐ షేప్ కుందన్స్ పెట్టుకొని కింద అయితే గ్రీన్‌వి మూన్ షేప్ కుందన్స్ పెట్టాను. మిడిల్‌లో అయితే 3mm రౌండ్ ఉంటుంది కదా గ్రీన్‌ది, అది పెట్టుకున్నాను. సేమ్ అలానే ఇది కూడా నేను ఆల్రెడీ ఒక 2 విడిగా ముందే చేసుకున్నానండి ఎలా వస్తాయని చెప్పి. వీడియో కోసం ఒక 2 చూపిస్తున్నాను. మొత్తం 4 వస్తాయి సైడ్స్‌కి ఇవి. ఇవి 4 ప్లస్ ఒకటి ఇందాక ఫస్ట్ చేశాను కదా అది ఒకటండి. ఇవి మొత్తం కలిపి ఒక సెట్టు. ఇవి టోటల్ సెట్ వచ్చి 100 రూపీస్ అండి. లేదు మాకు ఇవి చిన్నవే మొత్తం విడిగా కావాలంటే ఒక్కొక్కటి 20 రూపీస్ పడుతుందండి. బ్యాక్ సైడ్ ఏంటంటే మనం నీట్‌గా కనిపించాలి కదా! ఇవి రౌండ్ బండి గోల్డ్ బేస్ అంటారు స్మాల్‌వి. ఇవి స్టిక్ చేస్తున్నా నేను. అది మీకు పెద్దగా అనిపిస్తే హాఫ్ చేసైనా స్టిక్ చేయొచ్చు. గ్లూ మొత్తం డ్రై అయినాక ఇదండి. చూసారు కదా బ్యాక్ సైడ్ వ్యాక్స్ షీట్ స్టిక్ చేస్తే ఎట్లా ఉందో, ఇవి స్టిక్ చేస్తే ఎలా ఉందో. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి. హ్యాండ్‌మేడ్ లానే అనిపించదు. ఇప్పుడు నేను చేసే ప్రాసెస్‌లో చేస్తే. వ్యాక్స్ షీట్‌లో స్టిక్ చేస్తే ఏందంటే లుక్కు బ్యాక్ సైడ్ అంత మంచిగా అనిపించలేదు నాకు. అందుకని నేను ఇట్లా ప్రిఫర్ చేశాను. నేను చేసే ప్రాసెస్ ఎలా అనిపించిందో ఒక లైక్ చేసి కమెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం డైలీ పెడదామని అనుకుంటున్నాను అండి వీడియోస్. బట్ కుదరట్లేదు. ట్రై చేస్తున్నాను. బట్ అయినా ఏదో ఒక ఆర్డర్స్ ఏదో ఒక వర్క్ వస్తూనే ఉంది. గ్లూ డ్రై అయ్యాక ఇట్లా ఉంటాయండి. చూడండి ఇవి ప్యాక్ చేసే ముందు తీశాను వీడియో. మీకు నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మనకు నచ్చిన కలర్స్ అవన్నీ మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చండి. పెద్దగా కావాలంటే వేరే MDF బేస్ యూస్ చేసి కూడా చేసుకోవచ్చు. హ్యాండ్మేడ్ అంటే తెలిసిందే కదా! మనకు నచ్చినట్టు వేరే మోడల్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఒక మోడల్ మాత్రమే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.